సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పథకంలో భాగంగా చేవెళ్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 యూనిట్ల కరెంటు 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించిన సందర్భంలో జిన్నారం మండల కేంద్రంలో మహిళలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. జిన్నారం ఎంపీటీసీ లావణ్య నరేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి రేవంత్ రెడ్డి ప్రారంభించిన 2 పథకాలు చాలా అభినందనీయమని ఆమె తెలిపారు. పార్లమెంటు ఎన్నికలలోపు మరో 2 గ్యారెంటీలు ప్రారంభిస్తారని ఎంపీటీసీ లావణ్య నరేష్ తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు చేయకుండా ఇచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా ప్రారంభించడం సంతోషకరమని, ఈ పథకాలతో ప్రజలకు భారం తగ్గి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనే నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నారం ఎంపీటీసీ లావణ్య నరేష్, జిన్నారం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యనగడ్ల నరేందర్, పల్నాటి భాస్కర్, కోటేష్ గౌడ్, గోకర వెంకటేష్, గొర్ల యాదయ్య, ఏరవల్లి ప్రవీణ్, రొయ్యవల్లి రవి, మల్లేష్ యాదవ్, బాల్ రెడ్డి, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ఏమి ప్రజలకు హామీ ఇచ్చిందో అవి తూచా తప్పకుండా మాట ఇచ్చిన మాటకు కట్టుబడే విధంగా ఈ 6 పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దాంట్లో మొదటిసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, బస్ సౌకర్యం కల్పించిండు. అలాగే ఆరోగ్యశ్రీ, ముఖ్యంగా పేదలకు డబ్బులు లేక విలవిలలాడుతున్న ఇబ్బంది పడుతున్నారని తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు డబ్బులు వేయించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని. అలాగే మరి నిన్న చేవెళ్లలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన బహిరంగ సభలో ఈ 6 గ్యారెంటీలో పథకంలో భాగంగా మరో 2 పథకాలు ప్రజలకు దగ్గరలోకి తీసిండు. ఒకటి 200 యూనిట్ కరెంటు యూనిట్ ప్రారంభించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకు ఏది అవసరమో వాళ్ళ కనీస అవసరాల కోసం కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీగా, అలాగే గ్యాస్ సిలిండర్ కొనడానికే చాలా భారం అవుతున్న సందర్భంలో ఈరోజు 500 గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన గొప్ప ఘనత కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి తీసుకురావడం చాలా అభినందనీయం. రాబోయే రోజుల్లో కూడా ఈ మిగతా ఈ 2 పథకాలు ఉన్నాయి, అవి కూడా తొందరలో ఇంప్లిమెంట్ చేస్తాం. రైతులకు రుణమాఫీ చేసే ప్రక్రియ త్వరలో జరుగుతుంది. గత ప్రభుత్వం దొంగలకు, లంగలకు, బట్టవాదులకు అనవసరంగా డబ్బులు 1000 ఎకరాలలో రైతు బీమా ఇవ్వడం జరిగింది. అలాగే అవన్నీ తీసేసి కేవలం ఎవరికి లబ్ధి చేరుతుందో వాళ్ళకి పంట పండించడానికే డబ్బులు అందించాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు అది కూడా త్వరలో తీసుకురావడం జరిగింది. ఈ పథకాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ చేరువలో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే భారీ మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీకి బహుమతి ఇస్తామని మా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు 6 గ్యారెంటీల పథకం నిలబెట్టి అమల్లోకి తీసుకొచ్చినాం. రాబోయే రోజుల్లో కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ హామీలు ఇచ్చారో అవి తూచా తప్పకుండా నెరవేర్చి మరోసారి ఈ స్థానిక ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ భారీ మెజార్టీతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఇలా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇది చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారెంటీ పథకాలు ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పేసి ఎన్నికల్లోకి రావడం జరిగింది. మేము గెలిచినాక మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనకుండా 6 గ్యారెంటీలను విడతల వారీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకించి అణగారిన వర్గాలు ప్రతి ఒక్క కార్యకర్తకైనా సరే, ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలందరికీ గవర్నమెంట్ పథకాలు చెందాలని చెప్పేసి 6 గ్యారెంటీల పథకాలలో ఇంతకుముందు 2 గ్యారెంటీలు అమల్లోకి తీసుకురావడం. మన తెలంగాణ ఆడబిడ్డలకు బస్ సౌకర్యం, మరి ఇంకొకటి
ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు ఉంది, 10 లక్షలు తీసుకొని 2 గ్యారెంటీలు గవర్నమెంట్ వచ్చిన 15 రోజుల్లోనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది. మరియు అలాగే ఇప్పుడు కూడా ఇంకా 6 గ్యారెంటీలు ఇంకా 2 గ్యారెంటీలను ఆడబిడ్డలందరూ కలిసి గృహిణీలందరికీ అవకాశం సర్దుబాటుగా ఉండాలని చెప్పేసి ఖర్చుల నిమిత్తం ఎక్కువైతుందని చెప్పేసి బయట సమాజంలో ప్రతి ఖర్చు పెరిగిపోతుంది అని చెప్పేసి సిలిండరు మనకు 500కే ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ 500కి ఇచ్చిన సిలిండరు ద్వారా ఇక్కడ ఉన్న గృహిణీలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకా జరగబోయే ఈ 200 యూనిట్ల కరెంటు గిట ప్రతి ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు అందరికీ ఫ్రీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకున్న గవర్నమెంట్కి రాబోయే రోజుల్లో గిట ఇంకా ప్రజలు ఆదరణ బాగా చూపుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా ప్రజలకు అందరికీ రైతు బీమా కింద వడ్డీ రుణమాఫీ చేయడానికి తొందరలోనే ఈ 10-15 రోజుల్లో నెల రోజుల్లో రాబోయే రోజులలో ఆ 2 గ్యారెంటీలుగా పూర్తి చేస్తారు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏ ఒక్క గరీబ్ హామీలు ఏ ఒక్క నెరవేర్చలేడు. 3 ఎకరాలు కానీ, దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఏ ఒకటి ఉన్న గవర్నమెంట్. కార్యక్రమంలో భాగంగా ఇవాళ